హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ ఫ్రై అయితే చేస్తున్నాం. మునక్కాయ ఫ్రై కావాల్సిన మునక్కాయలు అయితే ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. మరీ అంత మెత్తగా కాకుండా ఉడకబెట్టుకోండి. సో ఇప్పుడైతే మనం మునక్కాయలోకి పొడి అయితే తయారు చేసుకుందాం. ఎల్లిపాయలు, పల్లీలు, అలాగే ఎండుమిర్చి, జీలకర్ర తీసుకుందాం. ఇప్పుడు బాండి తీసుకొని పల్లీలు, జీలకర్ర వేయించుకున్నాక ఎండుమిర్చిని లైట్గా ఆయిల్ అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వాలి. చూసారా, చేంజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో అయితే పల్లీలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కల్లుప్పు ఈ నాలుగిటిని మిక్సీ జార్లోకి అయితే తీసుకొని పొడి అయితే పట్టుకోవాలండి. చూడండి, మొత్తం అయితే వేసేసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చూసారా, పొడి అయితే కచ్చాపచ్చగా మిక్సీ అయితే పట్టుకున్నాం. చూడండి, ఇప్పుడు మునక్కాయల్ని తాలింపు అయితే పెడదాం. పొడి చేసుకున్న పొడిని మినుములు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉడకబెట్టుకున్న మునక్కాయలు తీసుకున్నాం. ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకుందాం. అలాగే చిటికెడు పసుపు కూడా. ఇప్పుడు గిన్నె తీసుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత మినప గింజలు వేసుకొని ఎండుమిర్చి వేసి కొంచెం లైట్గా కలపాలి. అలాగే ఇప్పుడు కొంచెం అటు ఇటు ఫ్రై అయిన తర్వాత దూరగా ఇప్పుడు అందులో కడిగి పెట్టుకున్న కరివేపాకునైతే వేసుకోవాలి. చూడండి, కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదా మునక్కాయల్ని, ఆ మునక్కాయలని అయితే వేసుకోవాలి. ఆ మునక్కాయలు వేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పొడిని చిటికెడు పసుపుని కలిపి అందులో వేసుకోవాలి. అలాగే ఇందాక మిగిలిన పొడి కూడా ఉంది, అది కూడా వేసుకొని మునక్కాయలకి బాగా దట్టించాలి. మంచిగా 20 నిమిషాలు అయితే మునక్కాయలు కలర్ వచ్చేదాకా వాటిని మంచిగా మిక్స్ చేసుకుంటూ లో టు ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మస్తు ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు వీటిని బాగా సిమ్లో పెట్టి 20 మినిట్స్ ముక్క అనేది కలర్ వచ్చేదాకా చేంజ్ అవ్వాలి. చూసారా, కలర్ అయితే చేంజ్ అయింది. కర్రీ ఫ్రై అయితే సింపుల్గా అయిపోయింది. చూసారా, ట్రై చేయండి మీరు కూడా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వ్లాగ్స్ 1 2 3. బాయ్ ఫ్రెండ్స్.